హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాంట్ టెస్ట్ అయితే అందించడం జరుగుతుంది. టాప్ 100 బిడ్స్ తోటి దీనికి సంబంధించినటువంటి గ్రాంట్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. మీరు 30 రూపీస్ చెల్లించి ఆన్లైన్లో దీనికి సంబంధించిన టెస్ట్ రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రింట్ తీసుకునే విధంగా అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటుగా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. గ్రూప్ 4 జస్ట్ 500 రూపీస్కి మీకు అందుబాటులో ఉంది. గ్రూప్ 2 వచ్చేసి 1500 రూపీస్ ఉంది. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. జనవరి మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా, కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా ప్రజెంట్ అయితే అందుబాటులో ఉంది. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. వాటిని రాసిన తర్వాత నస్తే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 52,000 మందికి శారీరక సామర్థ్య పరీక్షలు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. పోలీస్ అభ్యర్థులకు నేటి నుంచి 7 కేంద్రాల్లో నిర్వహించినటువంటి TSLPRB అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వులతో 8 మార్కులు అదనంగా కలపడంతో అర్హత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రాథమిక రాత పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణులు కాకపోయినా న్యాయస్థానం ఉత్తర్వులతో పలువురు SI కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థులకు మళ్లీ కొలువు దక్కించుకునేటువంటి పోటీల్లో నిలిచేటువంటి అవకాశం చిక్కింది. సో ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 52,000 మందికి పైగా అభ్యర్థులు ఉండడం విశేషం. సో వీరంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి సిద్ధమయ్యారంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి వీరికి శారీరక సామర్థ్య పరీక్షలు జరగబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు స్టార్టింగ్లో డిసెంబర్ 8 నుంచి 31 వరకు అయితే ఈవెంట్స్ కండక్ట్ చేశారు. సో ఎవరైతే అదనంగా మార్కులు కలపడం ద్వారా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఈ రోజు నుంచి ఈవెంట్స్ కండక్ట్ చేయబోతున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా 7 కేంద్రాల్లో ఈ ఈవెంట్స్ కండక్ట్ చేయబోతున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. అయితే మనకు అంతకుముందు 7 మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 8 మార్కులు అదనంగా కలిపారని చెప్పేసి అయితే ఇక్కడ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. సో ఈవెంట్స్కి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరైతే ఈ అదనంగా మార్కులు కలపడం ద్వారా మనకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో సో వారు ఒకసారి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయ బదిలీలు అంటూ మరొక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ట్రాన్స్ఫర్లపై మార్చి 14 వరకు హైకోర్టు స్టే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత ఇంటర్ 10 పరీక్షలు ఈ క్రమంలో ఏప్రిల్ 24 తర్వాతే పునఃప్రారంభానికి అవకాశం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 5.5 సంవత్సరాల తర్వాత బదిలీలు, దాదాపు 8 సంవత్సరాలకు పదోన్నతులు పొందుతామన్న ఉపాధ్యాయుల ఆనందానికి బ్రేక్ పడింది. ఇక వేసవి సెలవుల్లోనే బదిలీలు కావచ్చు, పదోన్నతులు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. విద్యాశాఖ వర్గాలు కూడా ఇదే విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నాన్ స్పౌజ్ ఉపాధ్యాయులు దాఖలు చేసినటువంటి పిటిషన్పై మంగళవారం విచారణ జరిపినటువంటి హైకోర్టు బదిలీ ప్రక్రియపై మార్చి 14 వరకు అయితే స్టే విధించినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వరుసగా ఇంటర్ కావచ్చు 10 పరీక్షలు ఉండడంతో మూల్యాంకనం బాధ్యతల నేపథ్యంలో ఏప్రిల్ 24 తర్వాతే బదిలీ ప్రక్రియ ఉండవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీంతో పాటు ఇక్కడ చూసినట్లయితే మనకు అప్పటి వరకు ఉపాధ్యాయ నియామకాలు లేనట్లేనా అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే ఖాళీలపై స్పష్టత వస్తుందని, అప్పుడు ఉపాధ్యాయ నియామకాలకు TRT నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ బదిలీలు అదేవిధంగా పదోన్నతులకు బ్రేక్ పడడంతో మళ్ళీ వేసవి సెలవులు జరిగేటువంటి అవకాశం ఉండడంతో అప్పటి వరకు ఉపాధ్యాయ నియామకాలు లేనట్లేనా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే బదిలీలు పదోన్నతులతో సంబంధం లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలతో నోటిఫికేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. సో 2 రోజుల క్రితం మనకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సుమారు 10,000 ఉపాధ్యాయ ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. సో ఈ క్రమంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఈ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలతో నోటిఫికేషన్ ఇస్తారా, లేదంటే దానికంటే ముందే నోటిఫికేషన్ ఇస్తారా అనేటువంటిది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే మారింది. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినైతే మనకు గ్రూప్ 2కి సంబంధించి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 2 దరఖాస్తులకు రేపే ఆఖరంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి రేపైతే లాస్ట్ డేట్ ఉంది. ఇంకా ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే కంపల్సరీ ఈ రోజు అప్లై చేసుకుంటున్న ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే రేపు మనకు సాయంత్రం 5 గంటల వరకు, చాలా మంది నైట్ 12 o'clock అనుకుంటారు, సాయంత్రం 5 గంటల వరకు అయితే మనకు లాస్ట్ టైం అయితే ఇవ్వడం జరిగింది కనుక సో ఈ రోజు దీనికి సంబంధించి మీరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు ఎంతమంది గ్రూప్ 2కు అప్లై చేశారనేది
అనేది కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరొక అప్డేట్ చూడవచ్చు. సో గ్రూప్స్కి సంబంధించి సో గ్రూప్స్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఇదైతే దీనికి సంబంధించి దీన్ని యూజ్ చేసుకున్నట్టు ప్రయత్నం చేయండి. సో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వనట్లు ఇక్కడ ఒక ప్రకటన అయితే ఇచ్చారు. సో గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అంటే 100 మంది ఎస్సీ అభ్యర్థులకు 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనట్లయితే ఇక్కడ తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ నెల 18లోగా వీటికి మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే దీన్ని అయితే యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 40 ఏఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి 10th పాటు ఐటీఐ ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఐటీఐలో ఇక్కడ మీకు ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఫైర్మెన్, డీజిల్, అదేవిధంగా ఎలక్ట్రిక్ వైర్మెన్ లాంటి ట్రేడ్ అయితే మీకు ఉండాలి. సో 18 to 25 years మధ్య ఏజ్ ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో రాత పరీక్ష, అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు కావచ్చు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి మనకు నెక్స్ట్ మంత్ 14th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పెద్ద ఆసుపత్రిలో పోస్టులు భర్తీ చేస్తలే అంటూ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. భద్రాద్రి ఏరియా దవాఖానాలో డాక్టర్లు సిబ్బంది కొరత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లను నియమించడం లేదు. 12 మంది గైనకాలజిస్టులు ఉండవలసినటువంటి ఆసుపత్రిలో 3 ఉన్నారు. అదేవిధంగా 207 మంది సిబ్బంది పనిచేయాల్సినటువంటి చోట 86 మందితో 4 రాష్ట్రాల రోగులకు సేవలు అందిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆసుపత్రిలో దాదాపుగా 207 మంది సిబ్బంది ఉండవలసినటువంటి చోట 86 మంది వర్క్ చేస్తున్నట్లు, అదేవిధంగా డాక్టర్ల కొరత ఉందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. కరెంట్ అఫైర్ ఇక్కడ చూసినట్లయితే మనం ఏఐ సూపర్ టేకప్ అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. ఎయిర్ ఇండియాకు 470 కొత్త విమానాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎయిర్ బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 కొనుగోలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. టాటా గ్రూప్స్ ఆర్డర్ ప్రపంచంలోనే అత్యంత భారీ ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ 17 ఏళ్ల తర్వాత తొలిసారి కొనుగోలు చేస్తున్నటువంటి ఏఐ భారత విజయాలకు ఈ ఒప్పందం నిదర్శనం మోడీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా బోయింగ్తో ఎయిర్ ఇండియా ఒప్పందం చారిత్రాత్మకం అని చెప్పేసి బైడెన్ కూడా ప్రశంసించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ఏడాది క్రితం ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసినటువంటి టాటా గ్రూప్స్ దాని విస్తరణ చర్యలు అయితే ప్రారంభించినట్లయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకు లాస్ట్ ఇయర్ టాటా గ్రూప్స్ మనకు ఎయిర్ ఇండియాని అయితే కొనుగోలు చేయడం జరిగింది. దాని తర్వాత దాని విస్తరణ చర్యలో భాగంగా సో ఒక భారీ ఒప్పందాన్ని అయితే ఇక్కడ చేసుకున్నట్లయితే మనం చూడవచ్చు. సో 470 కొత్త విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు ఇక్కడ ఒక కీలక ఒప్పందాన్ని అయితే కూర్చుకుంది. సో దానిలో భాగంగా మనకు ఎయిర్ బస్, సో ఈ ఎయిర్ బస్ అనేటువంటిది మనకు ఫ్రాన్స్కి సంబంధించినటువంటి సంస్థ, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇట్లా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి 250 విమానాలు, అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి బోయింగ్ సంస్థ నుంచి 220 విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు ఇక్కడ ఒక నిర్ణయం అయితే కుదిరినట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ మేరకు సుమారు 6.40 లక్షల కోట్లు అంటే దాదాపుగా $80 బిలియన్ ప్రపంచ విమానయాన రంగంలోనే అతిపెద్ద ఒప్పందం మంగళవారం కుదిరినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం మోస్ట్లీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 2 సంస్థలు ఏ దేశానికి సంబంధించింది, ఏది బోయింగ్ కావచ్చు, ఎయిర్ బస్ అనేటువంటిది ఏ దేశానికి సంబంధించింది. సో ఇక్కడ మనకి ఎయిర్ బస్ వచ్చేసి ఫ్రాన్స్ సంబంధించి, బోయింగ్ వచ్చేసి అమెరికాకు సంబంధించింది. సో ఇక్కడ ఎవరు ఈ ఒప్పందం చేశారనేటువంటిది కూడా ఇంపార్టెంట్. టాటా గ్రూప్స్ అనేటువంటిది అతిపెద్ద ఒప్పందం, దేంట్లో మనకు విమానయాన సంస్థల్లో అతిపెద్ద ఒప్పందాన్ని అయితే కూర్చుకుంది. సో ఇక్కడ మనం వీటికి సంబంధించి అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనం ప్రపంచంలోనే 2వ అత్యంత కాలుష్య నగరం ముంబై అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఐక్యూ ఎయిర్ వీక్లీ సర్వేలో వెల్లడి. సో ఇది వీక్లీ సర్వే, ఇది గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ ఎందుకంటే మనకు ఈ వీటికి సంబంధించిన సర్వేలు తరచూ వస్తుంటాయి. లాస్ట్ 2022లో కూడా 2-3 సర్వేలు రావడం జరిగింది. సో ఇక్కడ ఐక్యూ ఎయిర్ వీక్లీ సర్వే అని చెప్పేసి మన క్వశ్చన్ ఇస్తే ఈ విధంగా అయితే మెన్షన్ చేస్తాడు. సో ప్రపంచంలోనే మనకు 2వ అత్యంత కాలుష్య నగరంగా ముంబై నిలిచింది. సో మన దేశంలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా కూడా ఇదే నిలవడం జరిగింది. స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఈ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సంస్థ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సంస్థ అనేది ఏ దేశానికి సంబంధించిన సంస్థ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. స్విట్జర్లాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఐక్యూ ఎయిర్ తాజాగా మనకు నిర్వహించినటువంటి సర్వేలో మన భారతదేశం నుంచి సో ముంబై అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈసారి టాప్ 10 జాబితాలో కూడా ఢిల్లీ పేరు అయితే లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ జాబితాలో ప్రపంచంలో అత్యంత పొల్యూటెడ్ సిటీగా మనకు పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్ నిలిచింది. తర్వాత సెకండ్ ప్లేస్లో మన ముంబై, థర్డ్ ప్లేస్లో కాబూల్ ఉన్నట్లయితే ఈ సర్వే మనకు వెల్లడించడం జరిగింది. ఇది మనకు ఐక్యూ ఎయిర్ వీక్లీ సర్వే అని చెప్పేసి
గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ప్రపంచానికి మార్బర్గ్ వైరస్ ముప్పు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో కరోనా వైరస్ కనుమరుగైందని భావిస్తున్నటువంటి సమయంలో మరో కొత్త వైరస్ ఉనికి ప్రపంచాన్ని భయపెడుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పశ్చిమ ఆఫ్రికా దేశంలోని ఘనాలో తాజాగా ఒక కొత్త వైరస్ని అయితే వ్యాప్తి చెందినట్లయితే ఇక్కడ శాస్త్రవేత్తలు గుర్తించారు. సో మార్బర్గ్గా వ్యవహరించినట్లు ఆ నేమ్ వచ్చేసి ఆ వైరస్ యొక్క నేమ్ను ఇక్కడ మార్బర్గ్గా అయితే వ్యవహరిస్తున్నారు. సో ఈ వైరస్ కేసులు ప్రస్తుతం ఘనాలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. సో దాంతోపాటు ఇక్కడ మనకు ఈ వైరస్ సంబంధించి రీసెంట్గా వేరొక దేశంలో కూడా 9 కేసులు నమోదైనట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈక్విటోరియల్ గినియాలో కూడా సో ఈ మార్బర్గ్ వైరస్ బారిన పడి 9 మంది చనిపోయినట్లు కూడా నివేదికలు వస్తున్నట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకేమంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి మార్బర్గ్ వైరస్ ఏ దేశంలో గుర్తించారని చెప్పేసి అనడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం పశ్చిమ ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఘనాలో దీన్ని తాజాగా గుర్తించినట్లయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్గా చూసినట్లయితే న్యూజిలాండ్లో ఎమర్జెన్సీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆ దేశ చరిత్రలోనే ఇది 3వ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. గాబ్రియెల్లీ తుఫాన్ దాటికి న్యూజిలాండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇటీవల గాబ్రియెల్లీ తుఫాన్ ఏ దేశంలో వచ్చిందని చెప్పేసి అనడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఎడతెప్పకుండా కురుస్తున్నటువంటి వానలకు పెద్ద ఎత్తున వరదలు సంభవిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైనటువంటి ఆ దేశం సో మంగళవారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇటీవల ఏ దేశం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించని చెప్పేసి ఆడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో న్యూజిలాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆ దేశ చరిత్రలో ఇది 3వసారి. సో అక్కడ మనకు వస్తున్నటువంటి తుఫాన్ నేమ్ ఏంటంటే గాబ్రియల్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో ఈనాడు న్యూస్ పేపర్లో కూడా దీని గురించి అయితే ఇవ్వడం జరిగింది. న్యూజిలాండ్ వణికిస్తున్నటువంటి గాబ్రియల్ అని చెప్పేసి ఇచ్చారు. అత్యవసర పరిస్థితి విధించినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను బహిష్కరించినటువంటి బ్రిటన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు వచ్చే నెలలో భారత్లో జరగబోయేటువంటి ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ను బహిష్కరిస్తున్నట్లు బ్రిటన్ బాక్సింగ్ మనకు మంగళవారం ఒక ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో వరల్డ్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్ ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మన భారతదేశంలో జరగబోతుంది కనుక చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో న్యూఢిల్లీలో అయితే జరగబోతుంది. సో దీనికి సంబంధించి బ్రిటన్ వైదొలుగుతున్నట్లు ఇక్కడ ఒక ప్రకటన చేసినట్లయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా అది ఎక్కడ జరగబోతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు అమెరికా అధ్యక్ష రేసులో నిక్కీ హేలీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు అమెరికాలో భారత మూలాలు ఉన్నటువంటి మహిళా నాయకురాలు దక్షిణ కరోలియా మాజీ గవర్నర్ రిపబ్లికన్ నేత అయినటువంటి నిక్కీ హేలీ వచ్చే ఏడాది జరగబోయేటువంటి అమెరికా అధ్యక్ష పదవుల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడబోతున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నేమ్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆమె ఏ పార్టీకి సంబంధించి, అక్కడ మనకు 2 పార్టీ ఉంటాయి, ఒకటి డెమోక్రటిక్ పార్టీ, ఇంకొకటి వచ్చేసి రిపబ్లికన్ పార్టీ. సో ఈ రిపబ్లికన్ పార్టీకి సంబంధించి ఈమె అధ్యక్ష పదవిలో రేసులో అయితే ఉండబోతుంది. ఆమె మన భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కనుక చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మన భారత సంతకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలా దేశాల్లో చాలా మంచి పదవుల్లో ఉంటున్నారు. సో వాళ్ళన్నిటికి సంబంధించి మీరు ఒక దగ్గర లింక్ చేసుకోండి. సో ఈజీగా మీకు వాటిని గుర్తుంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా చుప్పి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడిగా మనకు మహమ్మద్ షాహిబుద్దీన్ చుప్పి ఎన్నికైనట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు మంగళవారం జరిగినటువంటి ఎన్నికల్లో సో అక్కడ ఉన్నటువంటి ఎన్నికల్లో ఎవరు పోటీ చేయకపోవడంతో సో ఏకగ్రీవంగా అయితే ఎన్నుకున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నేమ్ గుర్తుంచుకోండి. సో ప్రస్తుత నూతన బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మహమ్మద్ షాహిబుద్దీన్ చుప్పి అని చెప్పేసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అప్డేట్ కనుక చూసినట్లయితే పుల్వామా వీరులకు ఘన నివాళి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు 2019 ఫిబ్రవరి 4న దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అయితే చనిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో నిన్నటికి అది 4 years అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో మనకు దేశవ్యాప్తంగా జవాన్లకైతే చాలా మంది నివాళులు అర్పించడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ దాడి ఎప్పుడు జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 2019 ఫిబ్రవరి 4. సో 2019 ఇయర్ గుర్తుంచుకోండి. అంటే ఈ ఇయర్కు 4 years అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఇటువంటి మనకు రిపీట్ అంటే దేశంలో జరిగినటువంటి కొన్ని ముఖ్య సంఘటనలకు సంబంధించి జీకే పర్పస్లో కూడా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఆ ఇయర్స్ అనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే నేడు సేవాలాల్ జయంతి వేడుకలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు బంజారా గిరిజనుల యొక్క ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు బుధవారం నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఈరోజు వెలుగులో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. ఇతను ఎవరు, సో ఈ డేని ఎందుకు కండక్ట్ చేస్తారనేది కూడా ఇచ్చారు. సో ఈ టెలిగ్రామ్లో దీనికి సంబంధించిన ఆర్టికల్ని షేర్ చేస్తాను, మీరు అక్కడ దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో బంజారా జాతి చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఒక విప్లవ చైతన్య మూర్తే ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి, మన టెలిగ్రామ్లో దీన్ని అయితే షేర్ చేస్తాను. సో ఇవి మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.